మేల్ టు ఫిమేల్ కానీ ఫిమేల్ టు మేల్ కానీ బయట అన్నోన్ వ్యక్తితో బయట ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ వ్యక్తికి ఒక ఇన్ఫెక్టెడ్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్ అంటే మనం అది ఆడవాళ్ళ మగవాళ్ళ అని కాదు, ఎక్కడైనా ఒక మేల్ టు ఫిమేల్ కానీ ఒక ఫిమేల్ టు మేల్ కానీ ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నప్పుడు జనరల్గా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది ఆపోజిట్ హెల్దీ పార్ట్నర్కి కూడా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ ఎస్టీడీ క్లాసిఫికేషన్కి అంటే మనం డివైడ్ చేసుకుంటే మన క్లినికల్ ప్రాక్టీస్లో మూడు రకాల వ్యాధులు అంటే 3 types ఆఫ్ ఎస్టీడీ రిలేటెడ్ డిసీజెస్ అనేవి మనకి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి హెర్పిస్ ఒకటి, సిఫిలిస్ ఒకటి, క్యాంకరాయిడ్స్ ఒకటి. చాలామంది హయ్యర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ బాగా ఉన్నవాళ్ళు బాగా అంటే అవేర్నెస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జనరల్గా మన దగ్గరికి వచ్చి చెప్పడానికి కూడా అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం చెప్పడానికి కూడా చాలా వరకు భయపడుతూ ఉంటారు, చెప్పడానికి ముందు జంకుతారు. మీరు ఏదైనా సరే మీరు ఒకసారి మా దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఒకసారి మీరు ప్రాపర్గా క్లియర్గా అసలు మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో మీరు మా దగ్గరికి వచ్చి ప్రాపర్గా చెప్పడం అనేది షేర్ చేసుకుంటే దాన్ని బట్టి నేను అంటే నా క్లినిక్లో నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి నాకు సులువు అవుతుందండి. అంటే ఇట్ మేక్స్ ఏ బెటర్ ఈజీ వే ఫర్ ఏ హోమియోపతిక్ అప్రోచ్. అంటే మీరు హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు కాబట్టి హోమియోపతిక్ అప్రోచ్ ద్వారా హోమియోపతి మోడ్ ఆఫ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఈ ఎస్టీడీస్కి చాలా పెద్ద స్కోప్ ఉంది కాబట్టి మనం తగ్గించుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.